ఓం శనేశ్వరాయ నమ. ఛాయా మార్తాండ సంభూతం రవిపుత్రం యమాగ్రజం. అని మనం శనీశ్వరుని అనేకమైనటువంటి పేర్లతో మనం చూస్తూ ఉంటాం. యమాగ్రజం యముడికి అన్నగారాయన, అలాగే ఛాయాకి సూర్యదేవునికి పుట్టినటువంటి వాడు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం రవి ఈ యొక్క తం నమామి శనేశ్వరం అంటూ మనం పెడతాం కదా. అందువల్ల ఈ శని ఇప్పుడు మనకి ఎక్కడ ఉన్నాడండి? ఈ యొక్క సంవత్సరం అంతా కూడా, పరాభవనామ సంవత్సరం అంతా కూడా శని వక్రించి మీనరాశిలో ఉంటాడు. ఆ కారణంగా ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి, మేధావులకి, ఆ తర్వాత బుర్ర ఉపయోగించి పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలకు అన్నిటికి కూడా చాలా భంగం కలుగుతుంది. అంతేకాకుండా ఆ యొక్క గురుడు మిథున రాశిలో ఉన్నాడు. అందువలన మనం కనుక గమనించినట్లయితే చిన్నజీర స్వామి ఇప్పుడు మన కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. అలాగే జ్యోతిర్మయ పీఠం ద్వారకలో మరి ఆయన ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి దాంట్లో మరి ఈ యొక్క జగద్గురువులైనటువంటి అవిముక్తానంద భారతి గారు ఆయన ఇరుక్కున్నారు. కాంట్రవర్సీలు ఏముండవు. కాబట్టి ఇవన్నీ ఇలా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా పీఠాధిపతులు, బాగా ఫేమస్గా ఉన్నటువంటి వాళ్ళందరూ ఇరుక్కుపోతూ ఉంటారు. అలాగే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందని చెప్పి ఉద్యోగాలు కోల్పోతూ ఉంటారు. ఇది ఈ సంవత్సరం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇక మనకి వివాహాలు, ఇప్పుడు విజయ దేవరకొండను మనం కనుక తీసుకున్నట్లయితే అదే శని అతనికి మేలు చేసింది. శని మహాదశ, శనిలో శని జరుగుతున్నాడు. ఆరుద్ర నక్షత్రం అవుతుంది, మిథున రాశి. మరి రష్మిక మదన్నది ఏంటంటే మరి స్వాతి నక్షత్రం తులారాశిది. మరి వీరిద్దరికి కూడా వివాహం చేసింది. మన వాడికి రవి, శుక్ర, తర్వాత గురు గ్రహాలు ఇద్దరు కూడా కలిసి రాహుతో కలిసి ఉండడం వల్ల, ముఖ్యంగా మిగతా గ్రహాలను వదిలేసేయండి, శుక్ర గురు గ్రహాలు ఇద్దరు కూడా కలిసి ఉండడం వల్ల మనకి శని దృష్టి ఉండడం వల్ల మనకి ఇతనికి వివాహం జరిగింది, మంచిగా ఇదైంది. మరి ఆ విధంగా ఈ యొక్క శనీశ్వరుడు అందరికీ కూడా, ఈ ఐరన్ బిజినెస్ ఉన్నటువంటి వాళ్ళకి, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మేలు చేశారు. ఇప్పుడు మనం కనుక కవిత గారిని తీసుకుంటే మరి జాగృతి బీఆర్ఎస్ కవిత, కేసీఆర్ గారి అమ్మాయి, క్లీన్ షీట్ వచ్చింది టెక్నికల్ ఇష్యూస్లో. ఆ లెక్కర్ స్కామ్లో ఆమె నిర్దోషి అని ప్రకటించడం జరిగింది. శని మహర్దశలు శని దృష్టిలో ఉండడం వల్ల. కాబట్టి శనీశ్వరుడు కేవలం మనకి హాని చేస్తాడు అనేటటువంటి భయం అవసరం లేదు. కాబట్టి ఈ విధంగా మనము పూర్వజన్మంలో మనం చేసినటువంటి పాపాల కారణంగా గురు దోషణలు, దైవ దోషణలు, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి, మరి పేదవారికి మనం సహాయం చేయకుండా మూర్ఖంగా వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల, పాపాలు చేయడం వల్ల ఈ శని తన యొక్క డ్యూటీ తాను చేస్తాడు. శిక్షించే వాళ్ళని శిక్షిస్తాడు, మరి మెచ్చుకునేటటువంటి వాళ్ళని మెచ్చుకుని ఇవన్నీ ఇస్తాడు. మళ్ళీ మీరు గమనించినట్లయితే ఈ యొక్క పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి బనగానపల్లి మఠం, వీరబ్రహ్మేంద్ర మఠానికి వాళ్ళ ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయింది. మరి ఈరోజు ప్రతాపరుద్ర అతన్ని, వాళ్ళ అమ్మాయి పెద్ద అతన్ని పీఠాధిపతిగా చేశారు. అంటే అపరిష్కృతంగా ఉన్నటువంటి పనులన్నీ కూడా పరిష్కృతమైపోయి ముందుకు తీసుకెళ్తా ఉంటాడు. ఏ ఏ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి, మనకి ఏ రాశుల వారికి శని అనుకూలంగా ఉంటాడో ఆ యొక్క రాశులన్నీ కూడా ముందుకెళ్తాయి. ఏవైతే అనుకూలంగా లేవో వాళ్ళకి మరి దెబ్బతీస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇప్పుడు పంచగ్రహ కూటమి నడుస్తుంది. రాహువు, రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు నడుస్తున్నాయి. కేతు సింహరాశిలో ఉన్నాడు. మరి వీటి కారణంగా మనకి శని మేనరాశిలో ఉండడము, వీళ్ళంతా కూడా వ్యయంలో ఉన్న కారణంగా కూడా మనకి అనేకమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చూసి చెప్పేటటువంటి రాశి ఫలాలు, ద్వాదశ రాశి ఫలాలు. అసలు మీ జాతకంలో శని ఎంత ఇంటెన్సిటీ, ఎంత ప్రభావం దుష్ఫలితాలను ఇస్తాడు, ఎంత ప్రభావము దుష్ఫలితాలను ఇవ్వడు, ఈ విధంగా మనకి ఎవరికి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎప్పుడు ఈ యొక్క సంతానం కలుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు చేస్తారు,
ఇలాంటివన్నీ కూడా శుభాలే కాకుండా అశుభాలే, యాక్సిడెంట్లు. ఇప్పుడు సింహరాశి వారికి ఏం జరిగిందంటే, మఖా నక్షత్రం సింహరాశిలో ఉన్నటువంటి ఒకళ్ళకి మరి బైక్ మీద వెళ్తుంటే అవతల వాడు బైక్ మీద వచ్చేసి గుద్దేశాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. మరి వైద్యం జరగాలి కదండి. మరి ఈ ఈ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మరి కొంతకాలమే కదా చేయించగలుగుతారు. మరి చూసి కొంచెం పిచ్చి పిచ్చిగా అరవడం ఇలా చేస్తున్నాడు. ఇంకా గుర్తుపట్టలేకపోతున్నాడు. ఇది కూడా శని ప్రభావం. లేకపోతే వివాహాలకి ఈ గృహ ప్రవేశాలకు అసలే ఇది మనం ఏం కాలం అంటే ఈ యొక్క ఎండాకాలం. ఈ కాలంలో గృహప్రవేశాలు ఇవి జరుగుతున్నాయి. ఇవి చూద్దామని చెప్పేసి మనం మన వాళ్ళంతా బంధువులు అక్కగారింటికి ఓ తమ్ముడు వెళ్ళాడు. తమ్ముడు వెళితే ఏమైందండి, మరి వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగి అరకిలో వెండి, 1,50,000 డబ్బు ఇవి దొంగిలించారు. కేసు పెడదామని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ పొద్దున్న రమ్మంటాడు, సాయంత్రం రమ్మంటాడు. ఎందుకంటే వెండి రికవరీ చేయాలి, పైనుంచి క్రైమ్ రిపోర్ట్స్ అన్నీ కూడా చూపించుకోవాలి. ఏసీపీ డీసీపీ కాన్ఫరెన్సుల్లో, సిపి కాన్ఫరెన్సుల్లో చూపించాలి ఇవన్నీ కూడా. సో ప్రెజర్ ఉంటుందని ఈ విధంగా కేసు తీసుకోవట్లే. అయితే ఈ విధంగా ఇవన్నీ ఎందుకు, బంగారం రేటు పెరుగుతుందని యూట్యూబ్లో పండితులంతా కూడా మరి దొంగ భూములు చూపించి 5 లక్షలు అయిపోతుంది అని చెప్తే కొన్నారు. మొన్న ఇటీవల వైజాగ్లో బంగారం కోసం ఎక్కువ రేటు పెరిగింది కాబట్టి ఆ బంగారం కొనడం కోసం పీక కోసేసాడు. చూశారు కదా మీరు. దొంగతనాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి. కాబట్టి బంగారం కొనొద్దు ఎవరు కూడా. పేదవాళ్ళ యొక్క ఖర్చు అనేటటువంటిది బాగా పడుతుంది, శాపం అనేటటువంటిది. కాబట్టి మీ వ్యక్తిగత జాతకాల కోసం మమ్మల్ని సంప్రదించండి. పూర్తిగా ఏమి కావాలో అన్నీ కూడా ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా. ఇక ద్వాదశ రాశి వారి అందరికీ కూడా మనకి ఒక్కొక్క రాశి వారిగా ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి ఏం జరుగుతుందో చూద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహం, సప్తమ స్థితిగతుడైనటువంటి పంచగ్రహ కూటమి ఇవన్నీ కూడా అద్భుతాలు సృష్టిస్తారు. గ్రహణాలు అసలే రాబోయేటటువంటి చంద్రగ్రహణం మరి ఇది మీకెంతో మీ జన్మరాశిలోనే ఉభా నక్షత్రం 2వ పాదంలోనే ఏర్పడుతుంది. దీనివల్ల మీకు కాస్త గ్రహణాన్ని చూడకూడదు అంటున్నారు. ఏంటి చూడకూడదు? ఈస్ట్ ఆసియాలో ఫార్మ్ అవుతుంది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఫార్మ్ అవుతుంది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ సీస్? ఇప్పుడు ఇది అద్భుతమైనటువంటి ఈ యొక్క ఖగోళ రహస్యం. ఇది ఖగోళంలో జరిగేటటువంటి వింతను మీరు ఆస్వాదించండి తప్పకుండా. అయితే ఈ యొక్క సింహరాశి వాళ్ళందరికీ కూడా జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో అందరితో కూడా వితండ వాదాలు చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి వితండ వాదాలు తగ్గించుకోండి, ముందుకు వెళ్ళండి. అలాగే ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా లాంగ్ లీవులు దొరకడం ఇవన్నీ ఉంటాయి. పోలీస్, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. అదేవిధంగా మీ పిల్లలందరూ కూడా అమెరికాకి వెళ్ళాలని ఆలోచించే వాళ్ళు వెళ్తారు. సింహరాశి వాళ్ళు యాక్సిడెంట్లు జరగకుండా ఈ సంవత్సరంలో మీరు చూసుకోవాలి. ఎవరైతే బాగా తాగుడు అలవాటు ఉందో అటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగొద్దు. ఎందువల్లంటే తాగి బండి నడపడం వల్ల యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఈ రాశిలో ఉన్నారు. అలాగే కారు నడుపుతున్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి చాలామంది బుల్లెమ్మలు ఉన్నారు. మరి వీళ్ళు ఇక్కడ కూడా బుల్లోళ్ళు ఉన్నారు. ఇండియాలో బాగా స్పీడ్గా బుల్లెట్ని ఫుల్ స్పీడ్లో తీసుకెళ్తూ ఉంటారు. ఏమన్నా అంటే బుల్లెట్ మామూలు బుల్లెట్ మామూలు కాదు, ఆ బైకే 4 లక్షలు 5 లక్షలు అని ఫుల్ స్పీడ్లో వెళ్తారు. వీళ్ళకి మళ్ళీ పాటలు పెట్టుకుంటున్నారు, ఫోన్లు టాకింగ్ చేసుకుంటున్నారు, మైక్రోఫోన్లు పెట్టుకొని ఏమిటవి పెట్టుకుంటారు కదా, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. అవరే వద్దురా నాయన అంటే ఎవరు ఒప్పుకోరు. ఎవరిని నిద్ర వస్తుందండి పెట్టుకోకపోతే, ఫోన్లు మాట్లాడాలండి అంటున్నారు, వంకలేదో చెప్పేస్తున్నారు, మాట్లాడుతుంటే వెళ్ళిపోయి యాక్సిడెంట్లు చేసేస్తున్నారు. కాబట్టి సింహరాశి వాళ్ళు జాగ్రత్త నాయన. అసలే మీరు దాన ధర్మాలు చేస్తారు మిగతా రాశుల వాళ్ళకంటే కూడా. మరి ఈ రాశి వారు మీరు క్షేమంగా ఉండాలి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి, బుధుడికి కిలోంపావు పెసల్ని పచ్చరంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి, మంత్రజపం చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.